Okay, students, now I am going to explain 8th problem and 9th problem in exercise 10.1. Okay, first 8th problem. A heap of rice is in the form of a cone of diameter 12 meters and height 8 meters. అంటే ఒక ధాన్యపు గుట్ట శంకు ఆకారంలో ఉంది. దాని భూ వ్యాసం వచ్చి వ్యాసము డయామీటర్ 12 మీటర్స్, ఓకేనా, అండ్ హైట్ ఎత్తు ఎంత 8 మీటర్లు. సో తెలుగు మీడియం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఒక ధాన్యపు రాశి శంకు ఆకారంలో ఉంది. దాని భూ వ్యాసము 12 మీటర్లు, ఎత్తు 8 మీటర్లు. అయితే ఫైండ్ ఇట్స్ వాల్యూమ్, దాని యొక్క ఘన పరిమాణం ఎంత కనుగొనాలి. అలాగే హౌ మచ్ కాన్వాస్ క్లాత్ ఈస్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్, ఆ ధాన్యపు రాశిని కప్పడానికి ఎంత కాన్వాస్ క్లాత్ అవసరమవుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ ఏ విధంగా ఏ షేప్ లో ఉంది మనకి ఇది ఈ హీప్ ఆఫ్ రైస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ అన్నాడు. సో ఈ విధంగా మనకి ఈ ధాన్యపు రాశి ఉంది, హీప్ ఆఫ్ రైస్, ఓకేనా. సో మరి దీని యొక్క డయామీటర్ ఇచ్చాడు మనకి ఇక్కడ, అండ్ నెక్స్ట్ హైట్ ఇచ్చాడు. సో డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, డి ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్ అన్నాడు. అలాగే హైట్ ఎంత ఇచ్చాడు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ ఇచ్చాడు, ఓకేనా. సో వాల్యూమ్ అనగానే మనకి వెంటనే ఫార్ములా మైండ్లోకి వచ్చేసేయాలి. వాల్యూమ్ అనగానే వాల్యూమ్ ఏంటి మనకి, ఈ కోన్కి 1/3 πr² హెచ్. సో ఆల్రెడీ పై అంటే మనం 3.14 వేసుకుంటాం. అలాగే ఆర్ అంటే ఎంత, ఇది డయామీటర్ తెలిసింది కాబట్టి దీని నుంచి ఆర్ వస్తుంది. హెచ్ వాల్యూ తెలిసింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూమ్ వచ్చేస్తుంది. అలాగే కాన్వాస్ క్లాత్ అన్నాడు కాబట్టి దీని యొక్క కాన్వాస్ క్లాత్ కావాలంటే ముందు లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, πrl, ప్రక్కతల వైశాల్యానికి సూత్రం πrl. అంటే పై అంటే మళ్ళీ 3.14 వేసుకుంటాం. ఆర్ అంటే దీని నుంచి కడతాం కాబట్టి 6 వేస్తాం. అంటే ఎల్ కూడా మనం కనుగొనాలన్నమాట. సో ఫస్ట్ అది రాద్దాం. హీప్ ఆఫ్ రైస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్, దట్స్ ఆల్. సో ఇది ఈ విధంగా రాసి ఇప్పుడు కోన్స్ డయామీటర్, ఓకే, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు D is equal to 12 meters. So we have to find radius. మనకి రేడియస్ కావాలి. రేడియస్ is equal to R is equal to D by 2. That equal to 12/2 అవుతుంది. That equal to 6 meters అవుతుంది. 12లో 2 6 times పోతుంది కదా. అండ్ నెక్స్ట్ హైట్ ఎంత, ఇది హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, హైట్ 8 మీటర్స్ ఇచ్చాడు. సో 8 మీటర్స్. సో మనకి ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ అన్నాడు. ఓకే, వాల్యూమ్ కూడా కట్టేద్దాం. సో అయితే నెక్స్ట్ ఈ కాన్వాస్ క్లాత్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి ఎల్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దామండి. సో అప్పుడు మనకి నీట్గా అప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ h² ఫార్ములా. దట్ ఈక్వల్ టు √r అంటే ఎంత 6, ఓకేనా, ఈ ప్లస్ హెచ్ అంటే ఎంత 8. సో దట్ ఈక్వల్ టు √r² అంటే 36 ప్లస్ 8² అంటే 64. దట్ ఈక్వల్ టు √100. దట్ ఈక్వల్ టు 10 వస్తుంది, ఓకేనా. అంటే 10 మీటర్స్. ఇక్కడికి మనం స్లాండ్ హైట్ కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. మనకి ఫస్ట్ వాడు ఏం కట్టమన్నాడు, వాల్యూమ్ కట్టమన్నాడు కదా. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, సో V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటది, 1/3 πr² హెచ్. సో దట్ ఈక్వల్ టు 1/3. మన పై అంటే ఎంత యూజ్ చేయమన్నాడు, 3.14 వేసుకోమన్నాడు. 3.14 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అండి, 6 కదా, అంటే 6 × 6 అవుతుంది. ఇంటూ హెచ్ వాల్యూ ఎంత, 8 అండి, 8. సో మనం జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే ఈ 3 6లో 2 times పోతుంది కదా. ఇవన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ దీనికి 301.3
71 మీటర్ క్యూబ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి కూడా కట్టాలి. హౌ మచ్ కాన్వాస్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు. కాన్వాస్ క్లాత్ ఎంత అవసరం అవుతుంది అన్నాడు. కాబట్టి మనం ఏం కట్టాలి ఇక్కడ? కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కట్టాలి, ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా దట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? పై ఆర్ ఎల్. సో మరి పై అంటే ఎంత తీసుకుంటున్నాం మనం? 3.14 తీసుకుంటున్నాం. ఇంటూ ఆర్ అంటే ఎంతమ్మా? 6. అలాగే ఎల్ అంటే ఎల్ వాల్యూ ఎంత? మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, 10. సో దీని అంతటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే, సో 6 4s are 24, 2 6 1s are 6 2 8, 6 3s are 18. ఓకేనా? సో ఇదో 0 అంటే 2 డిజిట్స్ ముందు పాయింట్ పెడితే ఎంత వస్తుంది? ఇక్కడ డిజిట్ పాయింట్ పెడతాం. దట్ ఈక్వల్ టు 188.4 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ రిక్వైర్డ్ క్లాత్, సో మనకి ఇక్కడ మచ్ అక్కడ ఏరియా ఆఫ్ రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ కాన్వాస్ క్లాత్ ఈజ్ ఈక్వల్ టు 188.4 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. మరి నెక్స్ట్ 9th ప్రాబ్లం కనుక తీసుకున్నట్లయితే అదేంటది? ద కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్. ద కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా ఇది ఏ షేప్ లో ఉంది? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సాలిడ్ ఏంటి? కోన్ అండి. సో ఆ కోన్ డయాగ్రామ్ గీసుకున్నాం. ఓకేనా? సో ఆ విధంగా కోన్, ఈ కర్వర్డ్ సర్ఫేస్ కోన్ ఈజ్ 4070 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. అండ్ ఇట్స్ డయామీటర్ ఇచ్చాడు. ఈ డయామీటర్ ఇచ్చాడు ఇది. ఓకే, ఈ డయామీటర్ ఎంత అన్నాడు? D ఈజ్ ఈక్వల్ టు 70 సెంటీమీటర్స్ అన్నాడు. అండ్ వాట్ ఈజ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఎంత అన్నాడు? వీ హ్యావ్ టు ఫైండ్ ఈ స్లాంట్ హైట్, యాటవాల్ ఎత్తు ఎంత అని అన్నాడు. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. సో మనకి ఇక్కడ హెచ్ తెలుసా? ఇక్కడ హెచ్ వాల్యూ కూడా ఇవ్వలేదు. మరి ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అన్నాడు. సో సిఎస్ఏ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా? సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటండి? పై ఆర్ ఎల్ కదా. దట్ ఈక్వల్ టు ఎంత? దేనికి ఈక్వల్? 4070 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్స్ డయామీటర్ అన్నాడు. సో డయామీటర్ ఎంత ఇచ్చాడు వాడు? ఇదంతా కోన్స్ అన్నమాట, కోన్స్. ఓకే, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు D ఈజ్ ఈక్వల్ టు 70 సెంటీమీటర్స్ అన్నాడు. సో డయామీటర్ ఇచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా రేడియస్ వచ్చేస్తుంది. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు D/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 70/2. D అంటే ఎంత? 70 కదా. 70/2. 70లో 2 ఎన్నిసార్లు పోతుంది? 35 టైమ్స్ పోతుంది. సో 35 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే R తెలిసింది మనకి. సో ఇప్పుడు ఇది మనకి ఆల్రెడీ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు కదా ఇక్కడ మనకి. సో దేర్ ఫోర్ ఆ విధంగా అది తీసుకోండి. పై ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు? 4070 కదమ్మా, అది తీసుకోండి. పై అంటే ఎంత? ఇది 22/7. R ఎంత? R కూడా తెలుసు మనకి, 35 ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4070. ఇప్పుడు ఎల్ ఒక్కదాన్ని ఇటువైపు వదిలేసేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4070 ఇంటూ ఈ 22/7 ఇటువైపుకి వస్తే 7/22 అవుతుంది కదా. ఈ 35 కూడా న్యూమరేటర్లో ఉంది, ఇటువైపుకి వస్తే డినామినేటర్లోకి వస్తుంది ఇంటూ. ఓకేనా? ఈ విధంగా వేసుకోండి. సో మనం ఇప్పుడు జాగ్రత్తగా అన్ని కూడా క్యాన్సిలేషన్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది? అక్కడ 37 వస్తుంది అనమాట. సో ఈ 7 ఇందులో 5 టైమ్స్ పోతుంది కదా. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే వన్ టైం ఇది 5 టైమ్స్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4070 బై ఈ 5ని 22 తోటి మల్టిప్లై చేస్తే 110 వస్తుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అయిపోతే 37 వస్తుంది అనమాట సెంటీమీటర్స్. సో దేర్ ఫోర్ స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు L is equal to 37 centimeters. Okay, thank you.